Hi guys, this is Raghu and welcome back to my channel. యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ రీసెంట్ గా జూలై 10న వరల్డ్ వైడ్ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని అద్భుతమైన కలెక్షన్స్ ను రాబడుతోంది. రిలీజ్ కి ముందు వరకు సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక తొలి రోజు టాక్ బాగుండడంతో ఏకంగా 15 కోట్ల రేంజ్ లో గ్రాస్, 7 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని అఖిల్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది. అయితే అనూహ్యంగా రెండో రోజు వీకెండ్ కావడంతో మరింత జోరుగా మొదటి రోజును మించి 70% థియేట్రికల్ ఆక్యుపెన్సీతో ఏకంగా 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను అందుకోగా, ఇక మూడో రోజు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఇలా సరిగ్గా 3 రోజుల్లోనే 62 కోట్ల రేంజ్ లో గ్రాస్, 25 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి ట్రేడ్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమాల కలెక్షన్స్ తగ్గిపోతాయి, కానీ లెనిన్ మాత్రం వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ కొనసాగించింది. ముఖ్యంగా బీసీ సెంటర్స్ కి సంబంధించి సినిమాపై మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండడంతో నాలుగో రోజు 3 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టగా, ఐదో రోజు 2.5 కోట్లు, ఆరో రోజు 2 కోట్లు, ఏడో రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోగా, దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 33 కోట్ల రేంజ్ లో షేర్, 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను నమోదు చేయడం విశేషం. ఇక రెండో వారంలో కూడా సినిమా మంచి హోల్డ్ ను కొనసాగించింది. ఇక్కడ నుండే లాభాలను లెక్కించుకుంటూ 8వ రోజు 1.5 కోటి, 9వ రోజు మళ్ళీ వీకెండ్ కావడంతో 2 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టగా, 10వ రోజు ఆదివారం మరింత పుంజుకొని 2.5 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టింది. ఇక 11వ రోజు సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ ₹1 కోటి రేంజ్ లో షేర్ కలెక్ట్ చేసి ఈ సంవత్సరం వరుసగా 10 రోజులకు పైగా హైయెస్ట్ షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాల జాబితాలో టాప్ 3 స్థానాన్ని దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక 12వ రోజు 85 లక్షలు, 13వ రోజు 77 లక్షలు, 14వ రోజు 70 లక్షల చొప్పున వసూలు సాధించగా, 15వ రోజు తమిళ డబ్బింగ్ మూవీ అయిన జననాయకుడు రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సో అందువల్ల ఆడియన్స్ కు లెనిన్ వన్ అండ్ ఓన్లీ ఛాయిస్ కావడంతో 15వ రోజు కూడా 50 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్ట్ చేయగా, ఇక 16వ రోజు హైలీ ఎక్స్పెక్టేషన్స్ తో తెలుగు స్ట్రైట్ మూవీ అయిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఫీల్డ్ లోకి ఎంటర్ కావడంతో కలెక్షన్ పరంగా ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో అనుకున్నారు. కానీ లక్కీగా బాక్స్ ఆఫీస్ వద్ద లెనిన్ మంచి జోరు చూపిస్తుండడంతో, ఎలాగో జననాయకుడు మూవీకి డివైడ్ టాక్ కూడా రావడంతో ఆ సినిమా థియేటర్స్ ని తగ్గించి చెన్నై లవ్ స్టోరీ సినిమాకు యాడ్ చేయడంతో లెనిన్ కు బాగానే కలిసి వచ్చింది. పైగా వీకెండ్ కూడా మరింత కలిసి రావడంతో 16, 17 రోజుల్లో ఏకంగా ₹1.5 కోటికు పైగా వసూళ్లను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ముచ్చటగా మూడో వారంలోకి ఎంటర్ అయ్యేసరికి సోమవారం నుండి వర్కింగ్ డేస్ కూడా స్టార్ట్ అయినప్పటికీ చెన్నై లవ్ స్టోరీ లాంటి మూవీ సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఒకే లెవెల్లో కుమ్మేస్తోంది. సో ఇలా 18, 19 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 60 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించడం విశేషమనే చెప్పాలి. దీంతో మొత్తంగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 45 కోట్ల రేంజ్ లో షేర్, 94 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని 100 కోట్లకు అతి చేరువగా చేరుకుంది. ఒకవేళ ఈ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని కనుక క్రాస్ చేస్తే మాత్రం అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య తర్వాత 100 కోట్ల క్లబ్ హీరోగా అయ్యగారు నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. సో దట్స్ ఆల్ గైస్, బాక్స్ ఆఫీస్ వద్ద లెనిన్ మూవీ సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.